హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ అండి. ప్రస్తుత కాలంలో ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అయిపోయిందండి. సో ఇలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ నుంచి అనేది మనకి రెగ్యులర్ జాబ్స్ కన్నా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగా అయితేనండి ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఉద్యోగం అనేది కాంట్రాక్ట్ బేస్ మీదనైతే రిలీజ్ చేశారండి. ప్రతి నెల సుమారుగా 32,670 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఇవి ప్రజెంట్ కాంట్రాక్ట్ అయినా కానండి, అంటే భవిష్యత్తులో పర్మనెంట్ అవుతాయని చెప్పమండి, బట్ కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సొంత జిల్లాలో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే ఉపయోగించుకోండి. అంటే డబ్బుల పరంగా కాదండి రికమెండేషన్, అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతో పలుకుబడి ఉంటేనండి ఒక మాట చెప్పించుకుంటే మీ పోస్ట్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. ఈ ఉద్యోగాలన్నిటికీ అండి మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. సో ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేస్తాం అమౌంట్ ఇవ్వండి అంటే, సో అలాంటివి మోసపోకండి అండి. వీలైనంత వరకు ఈ ఉద్యోగానికి మీ ఓన్గా అప్లై చేయండి. కుదిరితే అప్లై చేయడానికి మీరే డైరెక్ట్గా వెళ్ళండి. పోస్ట్ కన్నా డైరెక్ట్గా మీరు వెళ్తేనే మీ అప్లికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుందండి. మరి ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో ఇందులో భాగంగా అయితేనండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్తో పాటు డిఎంఎల్టీ కానీ బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. ప్రతి నెల 32,670 రూపాయల శాలరీ ఉన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లికేషన్ ఫీ వచ్చేపాటికి 800 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందండి ఓసీ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు అయితే ఉంటుందండి. సో వాళ్ళు ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి అయితే డిఎం అండ్ హెచ్ఓ నెల్లూరు అనే పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీవాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. ఇందులో 75% మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే ఇవ్వనున్నారండి. సో మీకు గనక ఎక్కువ మార్క్స్ వస్తే ఈ ఉద్యోగానికి మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మిగతా మార్క్స్ అనేవి మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద, అలాగే కోవిడ్ టైంలో చేసినటువంటి ఏదైనా సర్వీస్లో మీరు ఏదైనా చేస్తుంటే సర్వీస్ సర్టిఫికేట్ కానీ అలాంటివన్నీ ఉండడం వల్ల మీకు ఏదైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. మరి ఇంకా ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వారి పరిధిలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులను అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టయితే మనకు రిలీజ్ చేశారండి. ఈ ఉద్యోగానికి మనం 29/3/2025 నుంచి 4/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి తగ్గ అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇవి వర్కింగ్ డేస్లో మాత్రమే మనం అప్లై చేయడం అయితే కుదురుతుందండి. అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ స్టడీ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే అప్లికేషన్ ఫాము, ఇందాక తీసినటువంటి అమౌంట్ తీసాం కదండి డీడీ, అది ఏదైతే ఉందో అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద కనబడుతున్నది. అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి అండి, ఇవి అన్నీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. అప్లై చేయాల్సిన అడ్రస్ విషయానికి వచ్చేవాటికి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు, ఇక్కడికి వచ్చైతే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.